దేనికైనా ఓ హద్దుంటుంది. కానీ వైసీపీకి సంబంధించి కొందరికి అలాంటివేమీ ఉండవని కూటమి శ్రేణులు అంటున్నాయి. జగన్ సీఎంగా ఉన్న 5 ఏళ్లలో వైసీపీ నేతలు పద్ధతిగా ఎప్పుడు మాట్లాడతారా అని అందరూ ఎదురు చూసిన పరిస్థితి. కానీ బూతులు తప్ప మరొకటి మాట్లాడేవారే కాదు. అయితే అధికారం పోయాక కూడా వైసీపీ శ్రేణుల తీరులో ఎలాంటి మార్పు లేదని అంటున్నారు జనసేన, టీడీపీ శ్రేణులు. తాజాగా అమరావతిపై వైసీపీ అనుకూల మీడియాలో చేసిన కామెంట్లు ఇప్పుడు పెను దుమారంగా మారాయి. అమరావతి విషయంలో కూటమి ఎంత నిబద్ధతతో ముందుకు వెళ్తుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఎందుకంటే రాష్ట్ర విభజన తరువాత 2014-19 మధ్యకాలంలోనే అమరావతి నిర్మాణం విషయంలో అప్పుడు సీఎంగా ఉన్న చంద్రబాబు తీవ్ర ప్రయత్నాలు చేశారు. అయితే ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంతో తలెత్తిన విభేదాల నేపథ్యంలో నాటి కూటమి పార్టీలు విడిపోయాయి. దీంతో కేంద్రం నుంచి సహకారం లేకపోవడంతో రాజధాని నిర్మాణ వేగం స్లో అయింది. అయితే 2019లో వైసీపీ అధికారంలోకి రావడంతో అమరావతిని పూర్తిగా పక్కన పెట్టేశారు. దీంతో అక్కడ పిచ్చి మొక్కలు పెరిగి రాజధాని నిర్మాణాలు పాడుబడిపోయాయి. నాడు అమరావతిని రాజధానిగా అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకున్న జగన్ అధికారంలోకి వచ్చాక మాత్రం 3 రాజధానులు అని కొత్త నినాదం తెర మీదకి తెచ్చారు. ఇక మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమరావతిని పట్టాలెక్కించింది. మొన్నీ మధ్యే రాజధాని పనులు పునఃప్రారంభమయ్యాయి. అయితే తొలి నుంచి అమరావతిని పట్టించుకొని వైసీపీ తాజాగా జగన్ అనుకూల మీడియాలో అమరావతిపై దారుణ కామెంట్లు చేయడం వివాదానికి దారితీసింది. జగన్ అనుకూల మీడియాలో జర్నలిస్ట్ కృష్ణంరాజు అమరావతిని వేశ్యల రాజధానిగా పేర్కొనడంతో రాజధాని ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమరావతి మహిళలను కించపరిచేలా జగన్ అనుకూల ఛానల్లో జర్నలిస్ట్ కృష్ణంరాజు చేసిన తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా పెను దుమారం రేపాయి. వాటిని సమర్థించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావుపై అన్ని జిల్లాల్లోనూ తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. రైతులు, మహిళలు, వివిధ ప్రజా సంఘాలు ఆందోళనలు నిర్వహించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. అంతేకాకుండా ఆ ఇరువురిపై పలు పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కృష్ణంరాజు వ్యాఖ్యలపై నిరసనలు వ్యక్తమయ్యాయి. అమరావతి ప్రతిష్టను దెబ్బతీయడమే వారి లక్ష్యమని కూటమి నేతలు ఆరోపించారు. బాధ్యులపై చర్యలు తీసుకోకపోతే మరో ఉద్యమానికి సిద్ధమవుతామని అమరావతి జేఏసీ నాయకులు హెచ్చరించారు. ఇక తుళ్లూరులో జేఏసీ నాయకులు అమరావతి నిర్మాణ పనులు తిరిగి ప్రారంభమైన తరుణంలో వైసీపీ నాయకులు విషం చిమ్ముతున్నారని, రాష్ట్రం కోసం భూములు త్యాగం చేసిన తమను అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. తన సొంత టీవీ ఛానల్లో అమరావతి మహిళల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేసినా మాజీ సీఎంగా జగన్ ఖండించకపోవడం, క్షమాపణ చెప్పకపోవడం విచారకరమని అన్నారు. రాజకీయ కక్షతో మహిళల మనోభావాలను గాయపరిచిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యల వెనుక వ్యవస్థీకృత కుట్ర ఉందని ధ్వజమెత్తారు. అమరావతి ప్రాంతాన్ని, మహిళలను, బౌద్ధాన్ని అవమానించే కుటిల యత్నం అని ఆరోపించారు. ఇవి వ్యక్తిగత వ్యాఖ్యలుగా పరిగణించలేమని, ఆ ఛానల్ కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఇలాంటి కుట్రలు చేసే వారిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని హెచ్చరించారు. హోంమంత్రి వంగలపూడి అనిత అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని, ఈ కుట్ర వెనుక ఉన్న వారి లెక్కలు తేలుస్తామని స్పష్టం చేశారు. అమరావతి అంటే మాజీ సీఎం జగన్కు అక్కసని, చంద్రబాబు సీఎం అయ్యాక పెట్టుబడులు వస్తుంటే దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పలువురు మంత్రులు, కూటమి ఎమ్మెల్యేలు కూడా అమరావతిపై అక్కసుతోనే వైసీపీ కుట్రలు చేస్తోందని విమర్శించారు. ఈ విషయంలో జాతీయ మానవ హక్కుల సంఘం చైర్మన్ జస్టిస్ వి రామసుబ్రహ్మణ్యన్, జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ కిషోర్ రహాట్కర్, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్ జస్టిస్ రంజనా ప్రకాష్ దేశ్లాయలకు ఫిర్యాదులు వెళ్లాయి. మీడియా బాధ్యతలను ఉల్లంఘించి మహిళల గౌరవానికి భంగం కలిగించారని వారి వివరణ కోరడంతో పాటు బహిరంగ క్షమాపణ చెప్పేలా ఆదేశించాలని కోరారు. అయితే తాజాగా ఈ విషయంలో జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అమరావతి రైతులు, మహిళల ఫిర్యాదుల మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్లో కొమ్మినేనిని అరెస్ట్ చేశారు.
వ్యాఖ్యలు చేసిన కృష్ణంరాజు విజయవాడలోని అయోధ్యానగర్లో ఉంటున్నారు. ఆయన్ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు వెళ్ళగా ఇంటికి తాళం వేసి ఉంది. ఎక్కడ ఉన్నారనేది ఇంకా సమాచారం లేదు. కృష్ణంరాజు కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.